హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పటి వరకు 4వ అధ్యాయం, భగవద్గీత 4వ అధ్యాయంలో మనం జ్ఞాన సాధనలు అనే ఒక ఘట్టములో ఉన్నాము. ఇప్పటి వరకు మనము 11 సాధనలు చూసాం. జ్ఞాన సాధనలు ఏంటవి? 11 ఆత్మయజ్ఞము అంటే ఆత్మజ్ఞానము లేదా జ్ఞాన యజ్ఞము మొదటి చూసాము. తరువాత దైవ యజ్ఞము. మనం అగ్నిహోత్రాది మొన్న అనేక యజ్ఞములు చేస్తుంటాము. దేవీ దేవతలతో వాళ్ళకి ఉపాసన మాదిరిగా చేస్తుంటాం. 3వది విచ్చలవిడిగా ఉన్నటువంటి మన ఇంద్రియములను కట్టడి చేసేందుకు ఇంద్రియ నిగ్రహము అనే ఒక యజ్ఞము మనం చేయాలి. అంటే ఇది బయట చేసేది కాదు, మీ యొక్క వివేకంతో చేయాల్సి ఉంటుంది, వైరాగ్యంతో చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే కట్టుదిట్టంగా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నారో వారు ఎటువంటి ప్రాపంచిక భోగములను అనుభవిస్తున్నప్పటికీ అవి పరమాత్మకి ఆహుతులు ఇవ్వబడును అనే భావనతో చేయడం వలన విషయ భోగ యజ్ఞము అంటారు. అంటే ఇప్పుడు ఎన్ని అయినాయి? 4 అయినాయి. మరి 5వది ఏంటి? సర్వాణి ఇంద్రియాని కర్మాని అంటే జ్ఞానేంద్రియములు, ప్రాణకర్మాని చ అంటే కర్మేంద్రియములు 10, అవి 5 ఇవి 5. ఈ 10 ఇంద్రియములు కూడాను మనస్సు, నిగ్రహించబడినటువంటి మనస్సు అంటే వివేక జ్ఞానముతో ప్రకాశిస్తున్న, అంటే జ్ఞాన దీపితే ఆత్మ సంయమ యోగాగ్నౌ అంటే వివేక జ్ఞానముతో ప్రకాశిస్తున్న మనోనిగ్రహం కలిగిన మనస్సు యందు అని అర్థం. ఏం చేయాలి? జ్ఞానేంద్రియాని కర్మేంద్రియాని జుహ్వతి అంటే వివేకముతో శక్తివంతంగా మనోధైర్యము, మనస్సు నిగ్రహం కలిగి ఉన్నటువంటి ఆ మనస్సు యందు ఈ 10 ఇంద్రియములని నియంత్రించాలి. అంటే ఆహుతి ఇస్తున్నామనే యజ్ఞం. దీన్ని ఆత్మ సంయమ యజ్ఞము లేదా మనోనిగ్రహ యజ్ఞము అంటారు. ఇప్పటి వరకు 5 సాధనలు చెప్పాను. తరువాత ప్రాణాయామ యజ్ఞము చెప్పాను. తర్వాత అది కాదు, ప్రాణాయామం కాదు, ద్రవ్య యజ్ఞా అంటే దానము, దాన యజ్ఞము. మనం చూసాం దానం అనేది
కేవలం మన వస్తువులు ద్రవ్య పదార్థాలు ఇవ్వడమే దానం కాదు. అభయదానము, విద్యాదానము, వాగ్దానము, అనేక రకములైనటువంటి ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వడం అన్నదానము, వస్త్రములు లేని వారికి వస్త్రదానము, నివాస దానము అంటే ఇండ్లు ఆవాసం కల్పించడం, రోగులకి మందులు, వారికి ఫలాలు, విద్యార్థులకి స్కాలర్షిప్ల రూపంలోను అనేక రూపములుగా మీకు దాన యజ్ఞం అనేది జరుగుతున్నది. తపోయజ్ఞాః, తపస్సు యజ్ఞం అంటే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అంటే నా ఇంద్రియములు నేను అదుపులో పెట్టుకోవడానికి నా ఇష్టపూర్వకంగా చేస్తున్నాను. అంటే ఎవరో మిమ్మల్ని బలవంతంగా నువ్వు తినవద్దు, నువ్వు వాసన చూడవద్దు, నువ్వు వినవద్దు, అలాంటి ఎవరో మనకు చెప్పరు. నా ఇంద్రియములన్నింటినీ నేను అదుపులో పెట్టుకోవడానికి నా ఇష్టపూర్వకంగా పాటించే వైరాగ్యాన్నే తపోయజ్ఞము అంటారు. అందరూ తింటుంటారు, మీరావేళ ఆహారం తినరు. ఏకాదశి వ్రతం మీకు ఇష్టపూర్వకంగా, అందువలన మీకు ఆధ్యాత్మిక శక్తి సంతృప్తి కలుగుతున్నది. వాళ్ళు తింటున్నారు, కానీ ఎలా తింటున్నారు, ఏమి తింటున్నారు అనేది తెలియదు, తింటూనే ఉంటారన్నమాట. కాబట్టి వాళ్ళకి ఆత్మ తుష్టి సంతృప్తి విషయం అనేది కనీసం తెలియదు వాళ్ళకి. సో ఈ విధంగా మనం చేస్తే దాన్ని తపోయజ్ఞము అంటారు. అదేవిధంగా శివరాత్రి, మహాశివరాత్రి ఆహారం తీసుకోరు, నిద్ర కూడా పోరు, జాగారం అంటారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అలాంటి సమయంలో అనేక రకములైన సినిమాలు వేసి తప్పుదావ పట్టిస్తున్నారు మనకి. మనం అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి విషయాల్లో. గ్రామాల్లో ఎక్కువ చూస్తాం. మరి తర్వాత యోగ యజ్ఞము అంటే పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగం కింద వస్తుంది అనమాట. ఇది అంటే అన్నమయ కోశం అంటే యోగాసనాలు, ప్రాణమయ కోశానికి ప్రాణాయామము, మనోమయ కోశానికి మెడిటేషన్ అంటే ధ్యానము, విజ్ఞానమయ కోశానికి మనం గీత అధ్యయనము, ఇవన్నీ మనం చేస్తున్నాం. అందువలన ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. సో ఈ విధంగా యోగ యజ్ఞము. తర్వాత ఏంటి, స్వాధ్యాయ యజ్ఞం. ఇక్కడ స్వాధ్యాయం అంటే నేనేం చెప్పాను, ఏదైతే భగవద్గీత, విష్ణు సహస్రనామము, రామాయణంలో సుందరకాండ ఇలాంటి ముఖ్యమైనటువంటివి నిత్య నిరంతరము మీరు పారాయణం చేసుకోవాలి, కంఠస్థం కూడా చేసుకోవాలి, మీ మస్తిష్కములో పెట్టుకోవాలి. దాని వలన దాని యొక్క తత్వం తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది. అప్పుడు ఇలాంటి గీత యజ్ఞము, సుందరాకాండ సప్తాహంలో మీరు ఉన్నప్పుడు వారు చెప్తుంటే మీలోనే అవన్నీ గుర్తొస్తుంటాయి, స్మరణకి స్ఫురిస్తుంటాయి. అందువలన స్వాధ్యాయ యజ్ఞం అనేది చాలా గొప్పది. అందుకే మనకి అనేక సూత్రములుగా పెట్టారు, శ్లోకాలుగా ఎందుకు రాశారంటే సులభంగా మనము మన స్మృతిలో మన స్మరణకు ఉండేందుకు, గుర్తించుకునేందుకు, కంఠస్థ చేసేందుకు వీలుగా సూత్రాల రూపంలోను శ్లోకాల రూపంలోను మన శాస్త్రాలన్నీ రాయబడ్డాయి. మహాభారతం 1,00,000 శ్లోకాలు, రామాయణం 24,000 శ్లోకాలు, యోగ వాసిష్టం 32,000 శ్లోకాలు, భగవద్గీత 700 శ్లోకాలు మనకి చేత కావట్లేదు. అప్పుడు 4 వేదములు కూడాను మొత్తం కంఠస్థ పెట్టించే వాళ్ళ పిల్లల చేత. అందుకే బ్రహ్మసూత్రాలు అథాతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్యస్య యతః శాస్త్రయో నిర్త్వాత్ తత్తు సమన్వయాత్.
ఈక్షతే నా శబ్దం. ఇలా 555 బ్రహ్మసూత్రములు ఉన్నాయి మనకి. అదేవిధంగా శ్లోకాలు, కారికలు మొత్తం ఆ మీటర్లో ఛందస్సులో రాసి పెట్టారు మనకి. అంటే ప్రతిరోజు ఈ పారాయణం చేయడం వలన మనకు అవన్నీ కంఠస్థ అయిపోతాయి ఆటోమేటిక్. దీన్ని స్వాధ్యాయ యజ్ఞం అంటారు. తరువాత మళ్ళీ జ్ఞాన యజ్ఞం వచ్చింది. మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు, అదేంటి స్వామీజీ, మొట్టమొదటి యజ్ఞము జ్ఞాన యజ్ఞం అని చెప్పారు కదా 25వ శ్లోకంలో, మళ్ళీ జ్ఞాన యజ్ఞం ఏమిటి? అందుకే అక్కడ చెప్పే జ్ఞాన యజ్ఞం ఏంటంటే అది ఆత్మజ్ఞానము. అది ఆత్మజ్ఞానం, ఆత్మతత్వం. మరి ఇక్కడిది ఏంటి స్వామీజీ అంటే పారాయణము ద్వారా వచ్చినటువంటి ఏవైతే మనం చదువుకున్నామో వాటి యొక్క అర్థం తెలుసుకోవడమే ఈ జ్ఞాన యజ్ఞం. అంటే ఏమిటి? వేదములు, వేదాంగాలు, అనేక వ్యాకరణము, సాంఖ్యము, యోగ శాస్త్రం సంబంధించింది, పూర్వమీమాంస, ఇలా అన్నీ ఉన్నాయి. అవన్నిటి యొక్క వివరంగా అన్ని చదువుకోవడం, సకల శాస్త్రాలు, అనుబంధ శాస్త్రములన్నీ, వాటిని ఇక్కడ జ్ఞానయజ్ఞముగా అన్నారు. మరి అక్కడ చెప్పిన జ్ఞానయజ్ఞము కేవలము బ్రహ్మ విద్య, ఆత్మ విద్య అయినటువంటి ఉపనిషత్తులు, భగవద్గీత లాంటిది అక్కడ చెప్పిన జ్ఞానయజ్ఞము. ఇక్కడ చెప్పినవి అనుబంధ శాస్త్రములన్నిటి యొక్క అర్ధసహితంగా ఇక్కడ చేయడం, ఇది జ్ఞానయజ్ఞం. సో ఈ విధంగా నేను మీకు 10 యజ్ఞములు అయిపోయిన తర్వాత 29వ శ్లోకంలో మనం వచ్చాం నిన్న. ఏంటి? అపానే జువ్వతి ప్రాణం. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి, ఈ విషయాలు చాలా మంది ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా కన్ఫ్యూజ్ అవుతుంటారు, అదా ఇదా అని. ఏంటది? అపానము అంటే ఏమిటి, ప్రాణము అంటే ఏమిటి తెలియాలి కదా ప్రాణాయామం చేసే ముందు. అపానం అంటే లోపలికి లాక్కెళ్ళేది, లోపలికి ఈడ్చుకెళ్ళేది, లోపలికి తీసుకెళ్ళేది, దాన్ని అపానము అంటారు. మరి ఆ అపానము యందు ప్రాణం జువ్వతి అన్నారు ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ. ఇది ఒక యజ్ఞం, ప్రాణాయామ యజ్ఞంలో ఒక భాగం. ఏంటి అంటే ఇన్హలేషన్ అంటారు మన వాళ్ళు. ఇన్హలేషన్ అంటే అపానము. మరి మీరు లోపలికి శ్వాస తీసుకునేటప్పుడు విడిచిపెట్టే శ్వాస ఉండదు కదా, దానినే అపానం యందు ప్రాణము జువ్వతి, ఆహుతిస్తున్నామన్నారు. మరి విడిచిపెట్టేటప్పుడు ప్రాణంలో అపానం జువ్వతి అంటే మీరు శ్వాస విడిచిపెట్టారనుకోండి, దాన్ని ప్రాణము అంటారు. విడిచిపెట్టేటప్పుడు శ్వాస తీసుకోవడం జరగదు, అంటే తీసుకునే శ్వాస నాశనం అయిపోయింది కదా, అందువలన ప్రాణము యందు అపానం జువ్వతి. దీన్ని ఏమంటారు? ప్రాణమంతా విడిచిపెట్టేది, దాంట్లో అపానం జువ్వతి అంటే దీన్ని రేచిక ప్రాణాయామము అంటారు. లోపల తీసుకుంటే పూరక ప్రాణాయామము అంటారు. మరి స్తంభింప చేసామనుకోండి, అంటే శ్వాస తీసుకున్నాను, అలాగ లోపల విడిచిపెట్టకుండా కాసేపు ఉంచాను, దానిని కుంభకము అంటారు. కుంభకము యొక్క గొప్పతనం ఏంటంటే ఎవరి మనసు అయితే అత్యంత చంచలంగా ఉంటుందో, చెలిస్తుందో, కాసేపు కుంభక ప్రాణాయామం చేస్తే శాంతం అవుతుంది మీకు మనస్సు. కాబట్టి ఈ కుంభకం అనేది 2 రకాలుగా ఉందని చెప్పాను నేను. ఏమిటి? బాహ్య కుంభకం, ఆంతర కుంభకం అన్నాను. లోపల తీసుకున్న శ్వాసను లోపలే మీరు బంధించితే, స్తంభింపజేస్తే కొంత సమయం పాటు, ఎక్కువ సమయం వద్దు, దానిని ఆంతర కుంభకం అంటారు. ఒకవేళ ఆ వాయువుని బయట విడిచిపెట్టి శ్వాసను తీసుకోకుండా కాసేపు నిరోధిస్తే దాన్ని బాహ్య కుంభకం అంటారు. ఈ రెండింటినీ కలిపి కుంభక ప్రాణాయామము అంటారు. కాబట్టి
అపాన, ప్రాణ, ప్రాణాపాన అంటే మొత్తము పూరక, రేచక, కుంభక ఈ మూడింటిని కలిపి ప్రాణాయామ యజ్ఞము అంటారు. ఇక్కడ చూడండి, లాస్ట్లో 29 ప్రాణాయామ పరాయణా ఉంది. అంటే ప్రాణ ఆయామ, ప్రాణాయామ అనకూడదు. ప్రాణ అంటే ప్రాణ, ఆయామ. యమ అంటే తెలుసా మీకు? నియంత్రించేవాడు యమ. అంటే చూడండి, ఈ సృష్టిలో ఈ పాపులేషన్ కంట్రోలు, ఈ గవర్నమెంట్ సర్కారులు తీసుకున్నవన్నీ ఒక ఎత్తు, అది పక్కన పెట్టండి. యమ అనేవాడు జనాభా నియంత్రణ చేయకపోతే ప్రపంచం అల్లకల్లోలం అయిపోద్దా లేదా? అందువలన ఈ ధర్మ సమతుల్యాన్ని కాపాడాలంటే ఆయన ధర్మరాజు, యమధర్మరాజు. కాబట్టి ఈ ప్రాణాన్ని కూడా ఒక నియంత్రణ చేసేదాన్ని ప్రాణాయామము అంటారు. అందువల్ల నేను మీకు చెప్పాను, ప్రాణాయామం చేయడం వలన మీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి ప్రకటమవుతున్నది. ఎందుకు ప్రకటమవుతుందంటే మనలో ఆ శక్తి వ్యక్తం కాకుండా అలాగా సుసుప్తంగా ఉంటుంది శక్తి. దానిని కుండలిని అంటారు. కుండలి అంటే మీరు పెద్ద ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. కుండలి అంటే ఒక వృత్తములాగా, ఒక రింగులాగా, సర్కిల్గా ఉంటే దానిని కుండలి అంటారు. మరి శక్తి అంటే స్త్రీలింగం అన్నమాట వ్యాకరణంలో. అందువలన కుండలిని శక్తి అన్నారనమాట, అంతే. సో కుండలిని శక్తి అంటే దానికి పాముతో అలాగా జస్ట్ ఊహించారన్నమాట, కల్పన. ఎందుకు? సాధారణంగా పాము ఈ కాయిల్డ్గా అంటే కుండలిగా సర్కిల్గా ఉంటుంది, ఎలా చుట్టుకొని పాము. అందువలన కుండలిని శక్తిని ఒక పాము రూపముగా ఉపమానం చేశారు. అయితే మనమేంటి పరమానంద శిష్యులం కదా మనమంతా. నిజంగానే కుండలనే పాము అక్కడ ఉన్నదని భావిస్తున్నారు చాలా మంది. చైతన్యమును ఆత్మజ్యోతి అన్నారు కదా. మన పరమానంద శిష్యులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు నిజంగా వెలుగుతున్న జ్యోతిని ఊహిస్తున్నారు. ఈ హృదయంలోను, ఈ కనుబొమల మధ్యన జ్యోతి వెలుగుతుంది, ప్రకాశిస్తుంది. దీన్నే పరమానంద శిష్యుల పైత్యము అంటారు. పైత్యం ఎందుకంటే మీ కనుబొమల మధ్య నిజంగా మీరు వెలుగుతున్న జ్యోతిని మీరు ఉన్నదనుకోండి, ఆ 2 కనుగుడ్లు కాలిపోతే ఇక మొత్తం బయట దృష్టి పోతుంది. అదొకటి మెయిన్ ప్రాబ్లం. పోని హృదయంలో మీరు వెలుగుతున్న జ్యోతిని మీరు నిజంగా చూశారనుకోండి, ఆ ఊపిరితిత్తులు, లంగ్స్ మొత్తం కాలిపోతాయి, మీరు అవుట్. ఇక్కడ జ్యోతి అంటే ఆత్మ చైతన్యము, ఎరుక, ఆత్మ ప్రకాశము అంటారు. అందుకే తమసోమా జ్యోతిర్గమయ, తమస మా జ్యోతిర్గమయ అంటే అజ్ఞాన అంధకారము నుండి జ్ఞానమనే వెలుగు అన్నారు అక్కడ. మీరు నిజంగా మనం వెలుగుతున్న బల్బులాగా, క్యాండిల్లా ఊహించుకోకూడదు, అప్రమత్తంగా ఉండాలి మనం. అయితే ఈ కుండలిని శక్తి అలాగా అద్భుతమైనటువంటి ప్రకటమవుతుంది. అయితే ఈ ప్రాణాయామం ఎలా చెయ్యాలి? ప్రాణాయామము 2 రకాలుగా ఉంది. ఏంటది? సగర్భ ప్రాణాయామము, అగర్భ ప్రాణాయామం అంటారు శాస్త్రములు. ఈ గర్భలేంటి స్వామీజీ అంటే ఏమీ లేదు. మీరు ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఈశ్వరుని యొక్క స్మరణ ఉన్నదా లేదా ఇంపార్టెంట్. ప్రాణాయామం చేసేటప్పుడు ఈశ్వరుని స్మరిస్తే దాన్ని సగర్భ ప్రాణాయామము, ఆధ్యాత్మిక చింతనతో కూడిన ప్రాణాయామ యజ్ఞం అవుతుంది. అంటే లేకుండా కేవలం మన యోగాసనంలో చేస్తుంటారు వాళ్ళ ప్రాణాయామం, దాన్ని కేవలం అగర్భ ప్రాణాయామం అంటారు. అంటే ఆరోగ్యానికి ఉపయోగపడతారు తప్ప మీ ఆధ్యాత్మిక జ్ఞాన యోగమునకు పనికిరాదు. అయితే మనం ఏం చేయాలి?
అందుకే వేదం ఏమున్నదంటే, మీరు ఏ యజ్ఞం చేసినా, ఏ రిచువల్స్ చేసినప్పటికీ, రిచువల్స్ ఈశ్వరుని మీరు దాంట్లో ఇన్వోక్ చెయ్యండి, స్మరించండి. అందుకే కొంతమంది పండితులు మనకు చూడండి, పూజలు చేసే వాళ్ళందరూ శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని లాస్ట్కి ఓం భూహ ఓం భువః ఓం స్వహ అంటారు. అదేంటి? అది ప్రాణాయామం. ఓం భూహు ఓం భువః ఓం స్వహ అది ప్రాణాయామం అనమాట. అందుకే మనం ఈ ప్రాణాయామం మనం మాత్రము ఇన్వోక్ చెయ్యాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రాణాయామం అనేది మనలోనే కాదండి, ప్రతి అణువణువు కూడా ఈ కుండలిని శక్తి సుప్తంగా ఉంటుంది. మీకు జల విద్యుత్ శక్తి విన్నారు కదా, నీటిలో ఆ వాటర్ పాలుగా జలపాతం పడుతున్నప్పుడు వ్యక్తమైనటువంటి శక్తే జలం యొక్క కుండలిని శక్తి అంటారు అక్కడ. అందువల్ల మన విద్యుత్ శక్తి వస్తుంది చూసారా. అదే విధంగా చాలా మంది నీటి మీద నడుస్తుంటారు, కొంతమంది ప్రాక్టీస్ చేసి. ఒకసారి ఒక యోగి తన యొక్క పూర్తిగా వాయుతత్వంకి ఆకాశతత్వంలోకి ఎక్కువగా మెడిటేషన్ ధ్యాన తపస్సు చేసి ఈ భూమి జలతత్వం తగ్గించుకొని సూక్ష్మతత్వంలోకి వెళ్ళడము ప్రాక్టీస్ చేశాడు, తపస్సు. అప్పుడు ఏమవుతుంది, ఉదాన ప్రాణవాయువు యొక్క పూర్తి సాధన చేశాడు అనమాట. ఉదాన వాయువు అంటే ఏంటంటే పైకి లాగుతుంది, అందుకే ఉడాన్ అంటారు చూడండి మనకి విమానాలు హిందీలో. అది మన నుంచే వచ్చిన ఈ పదాలన్నీ వాళ్ళకి. అందువలన ఒక్కసారి నీటి మీద నడుచుకొని రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చారు ఒక యోగి. చెప్పాడు, మహారాజ్ అభి అభి మై పానీ మే పైదల్ మే ఆగయా పానీకి ఊపర్ అన్నాడు. అంటే నీటి మీద నడుచుకొని వచ్చినాను అన్నాడు. వాక్ ఆన్ వాటర్. అయితే రామకృష్ణ పరమహంస ఏమన్నారు తెలుసా మీకు? మరి దీనికి ఎన్ని సంవత్సరాలు సాధన చేశారన్నారు? 16 సంవత్సరముల నుండి అన్నారు. కేవలము అటు ఒడ్డు నుండి ఇక్కడ రావడానికి 16 సంవత్సరముల తపస్సు నీకు అవసరం పడిందా? నేను ఇప్పుడే 16 అనాలు ఇచ్చి ఇప్పుడే వచ్చిన బోటు మీద అన్నాడు అన్నమాట రామకృష్ణ పరమహంస. ఎందుకంటే ఆ మహిమ, ఆ సిద్ధి వలన నీ ఆత్మజ్ఞానం గాని మోక్షానికి సంబంధమే లేదు. అంతకు ముందు నువ్వు అశుద్ధంగా ఉన్నావు, అజ్ఞానంగా ఉన్నావు. ఈ తపస్సు చేసి నీ మనసు శుద్ధమైంది అనుకోండి సపోజ్, కానీ అజ్ఞానం అలాగే ఉన్నదిగా, మూర్ఖత్వం అలాగే ఉన్నదిగా. కాబట్టి ఈ యొక్క సిద్ధులు మహిమలని ఎవరైతే ప్రకటించుకుంటున్నారో సమాజంలో, వాళ్ళంతా కూడా ఆత్మజ్ఞానానికి బహుదూరంగా ఉన్నట్లు లెక్క. ఇంకొకటి ఏంటంటే, గుప్త కాశీలో ఒక మహాయోగి అత్యంత సాధన తపస్సు చేసి ప్రాణాయామ క్రియాయోగము కుండలి యోగాలు అన్ని చేసి, అంటే ఏంటి కుండలి యోగా? మూలాధార చక్రము, అక్కడ నుండి శక్తిని యాక్టివేట్ చేయడము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము త్రోటు భాగంలో, ఆద్య చక్రము కనుబొమ్మల మధ్య, సహస్రార అని అంటారు. ఈ విధంగా ఈ చక్రాల బిజినెస్ వ్యాపారంలో పడి వాళ్ళు ఇంక మొత్తము ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, భగవద్గీత ఇవేం వంట పట్ట వాళ్ళకి. అంటే తప్పుదారు పట్టడం అనమాట. దీన్నే ట్రాపింగ్ అనమాట. ట్రాప్ అయిపోయి దాంట్లో పడి చిక్కుకున్నారు. ఆ యోగి బ్లడ్ ఒక ఔషధిగా, అంటే అత్యంత హీలింగ్ కలిగించే ఒక మెడిసిన్లా తయారైపోయింది ఆయన యోగి యొక్క బ్లడ్ ఆ సాధనలో. ఒకసారి అనుకోకుండా అకస్మాత్తుగా ఆయనకి ఏదో చిన్న వృక్షం యొక్క ముళ్ళు లాంటిది తగిలి చిన్న బ్లడ్ వచ్చిందనమాట. ఆ బ్లడ్ వేరే వాడి దగ్గరికి ఇలా తీసుకొని ఇలా అనేసరికి ఆయనకి ఎప్పటి నుండో ఉన్నటువంటి ఒక గాయము ఎప్పటికీ తగ్గట్లేదంట. దాని మీద బ్లడ్ వేస్తే తొందరగా నయమయ్యిందంట. మరి మనోళ్ళు ఊరుకుంటారా? విలేజ్ గ్రామంలోకి వెళ్ళి
మన స్వామివారి మహాత్ముల యొక్క రక్తము అత్యంత సంజీవం లాంటిది. అది ఎక్కడ ఇలాగేస్తే మొత్తం ఏదైనా రోగం తగ్గిపోతుందని చెప్పాడు ఆయన. జనమంతా రేపటి నుంచి రోజు లైన్లు కొడుతున్నారు, నాకు రక్తం కావాలి, నాకు రక్తం కావాలి. ఎవరిది? మహాత్ముడి రక్తం, యోగి. ఆయనకి ఎంతమంది రక్తం ఇస్తాడు? ఇది ఏమైనా జలపాతమా, నది ఆ నీరు ఇవ్వడానికి? ఇంక వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాడు. జనము ఆయన రక్తం కోసం వెంటపడి వేటాడి చివరికి చంపి ఆయన రక్తాన్ని తీసుకున్నారు. అంటే జనం అలా ఉంటారు, మీకు అర్థం కావాలి, తెలియదు. ఒకసారి ఒక బాబా ఋషికేశ్ శివానంద ఆశ్రమంకి వచ్చాడు. ఒక బాబా ఆయన విభూతులు తీసి అందరికి పంచిపెట్టాడు వరుస లైన్లో ఉంటే. ఒక వ్యక్తి మధ్యలో వచ్చి, నేను విభూతి పెట్టుకోనండి, నాకు చంద్రం కావాలన్నాడు. బాబా కోపం వచ్చింది, సైడ్ పెట్టేశారు భక్తులు ఆయనకి. మరి చంద్రం ఇవ్వలేదు. ఎందుకు? విభూతి ఇవ్వడానికే ప్లాన్ చేసుకుంటాడు బాబా. అంటే విభూతి అనే కాదు, ఆయన ఏ వస్తువు ఇవ్వాలని ముందు రోజు ఉపాసన చేసి అనుష్ఠానం చేస్తాడో ఆ వస్తువు ఇవ్వగలడు ఆయన, అంతే. దీనికి ఒక కిటుకు ఉన్నది. ఏంటి ఈ సిద్ధులు ఎలాగిస్తున్నారు అంటే, ఉంగరాలు తీసిస్తున్నారు, చైన్లు ఇస్తున్నాడు, ఒక్కొక్కసారి విభూతి ఇస్తున్నాడు. ఇది ఎలాగ సాధ్యము? శివానంద స్వామి దీని గురించి ఒక బుక్ రాశారు. ఏంటంటే, ఒక చిన్న అనుష్ఠాన తపస్సు ఉన్నది దీనికోసం. కేరళలో ఇప్పుడు ఉన్నది అది. అంటే డ్వార్ఫ్, అంటే మరగుజ్జు రూపంలో ఉన్నటువంటి ఒక శక్తి మీకు వస్తుంది. అంత అనుష్ఠానం చేస్తే 43 రోజులు, 8 రోజులు చెప్పారు గురువు గారు. ఆ 43 రోజుల్లో మనకి ఒడియాల పిండిలాగా, ఆవు పేడ ఆ ముద్దలా చిన్న మాత్రలాగా, గోళీలాగా, మార్బుల్స్ లాగా చేసి ఉదయం ప్రాతకాలంలోను రాత్రి చేస్తే, అనుష్ఠానం చేస్తే గోవు చుట్టూ తిరిగి అనేది చాలా అనుష్ఠానం ఉంది దాని పద్ధతులు. దానికి ఒక మరగుజ్జు రూపంలో కుట్టి సేతాన్ అంటారు కేరళలో. కుట్టి అంటే చిన్నది అని అర్థం, చేతాన్ అనే శక్తి. అది మీకు వచ్చి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మనకి ఇక్కడ చూడండి, రైల్వే స్టేషన్లోను, ఎయిర్పోర్ట్లోను, హోటల్స్లోను రిసెప్షన్లో ఉంటారు. మే హెల్ప్ యూ, మే హెల్ప్ యూ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. ఇవన్నీ మిఠా హనీ బాటలు మాట్లాడుతుంటారు అన్నమాట అలాగా. సో ఈ విధంగా ఈ మరగుజ్జు శక్తి మీకు వస్తుంది అనమాట. అప్పుడు ఏం చెప్తుందంటే, ఆ మరగుజ్జు శక్తి మీ ఒక్కలకే కనిపిస్తుందండి, మిగతా ఎవ్వరికీ కనిపించదు. అందరికీ అదృశ్యము, మీకు మాత్రమే సదృశ్యం. అంటే మీ మాటలన్నీ పాటిస్తుంటది ఒక సర్వెంట్ లాగా, సేవకుడుగా. ఏంటి? నేను రేపు విభూతి ఇవ్వాలి కాబట్టి నా పక్కన ఉండి విభూతి పంచే బాధ్యత నీకు ఇస్తున్నాను అని అనుష్ఠానం చేస్తాడు, ప్రార్థన. ఓకే స్వామి, అలాగే అంటది. సో రేపు టైము అన్ని ఫిక్స్ చేసుకుంటారు ఆయన కార్యక్రమంలో. అప్పుడు వెంటనే దానికి ఆవాహన చేస్తాడనమాట. ఆ డ్వార్ఫ్ మరుగుజ్జు శక్తి వచ్చి, నిన్న ఏమిమ్మన్నారు? విభూతి. ఆ విభూతి ఇచ్చుకుంటూ పోతుంది అనమాట. అంటే అలాగంతే. ఆ శక్తి ఆయనకి మాత్రమే కనిపిస్తే, ఆయనతోనే మాట్లాడి, ఆయనతోనే వ్యవహారం ఉంటుంది. ఇంకా రెండో వ్యక్తికి కనిపించదు అది. కానీ ఇంకొక సిక్కు ఉంది ఇక్కడ. విభూతి ప్లేస్లో వేరే వస్తువుని మీరు అడిగితే ఆ మరగుజ్జు శక్తి ఇవ్వదు, అంతే. ఎందుకంటే ముందు దానికి ఆల్రెడీ కీచి పెట్టాడు ఆయన. ఒక్కసారి శివానంద ఆశ్రమంలో బాబా వెళ్తే అందరూ గంగానది ఒడ్డున యోగాసనాలు వేశారు. చాలా అద్భుతంగా యోగాసనాలు వేసిన వ్యక్తికి రేపు యోగాసనాల ఎగ్జిబిషన్ ఉంటుంది బాబా అని చెప్పారు శివానంద స్వామి. ఈయన ప్రిపేర్ అయిపోయాడు, ఆయనకి ఏదో గిఫ్ట్ ఇస్తే మంచిది కదా, గోల్డెన్ రింగ్ లాడదని బాబా ప్రిపేర్ అయిపోయాడు. మరగుజ్జు శక్తి చెప్పేశాడు. అయిపోయిన తర్వాత ప్రథమంగా వచ్చాడు ఫస్ట్. బాబాజీ వీరికి గిఫ్ట్ ఇవ్వండి, బహుమతి అన్నారు. వెంటనే బాబా ఒక బంగారం ఉంగరం తీసి ఆ యోగాసనాలు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. శివానంద స్వామి అనుకోకుండా అప్పటికప్పుడు, ఈ అబ్బాయి చాలా బాగా చేశాడు, సెకండ్ ద్వితీయ బహుమతి ఇవ్వండి, వెండి సిల్వర్. బాబా అది తెలియలేదు పాపం, ఎందుకంటే ఒక బహుమతి ఇస్తే అయిపోద్ది అనుకున్నాడు ముందు రోజు. అప్పటికప్పుడు బాబా వెండి బహుమతి ఇవ్వలేకపోయాడు, హెల్ప్లెస్ అయిపోయాడు బాబా. ఇలాంటివి చాలా జరిగాయి. అందుకే ఇలాంటి సిద్ధులు మహిమలు ప్రదర్శించే వారికి మోక్షంతో గాని ఆత్మతత్వంతో గాని సంబంధం లేదు అని చెప్పడానికి నా తపన. ఏదో రకంగా నేను కొంతవరకు మీకు తెలియజేశాను.
అందువలన రమణ మహర్షి వీటన్నింటికి మీరు స్వప్నంలో చూస్తున్నటువంటి గొప్ప గొప్ప మహిమలతో సమానమే తప్ప ఇవి మీకు మీ మోక్షానికి ప్రతిబంధకాలు, స్పీడ్ బ్రేకర్స్ లాగా ఉంటాయి, మీకు ఇటువంటి ఉపయోగం లేదని చెప్పి పడేశారు వీటికి. అందుకే వీటన్నింటినీ మనం ఎప్పుడైతే ప్రజలందరూ వీటికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇచ్చారో జ్ఞానం అనేది పెరట్లోకి వెళ్ళిపోయింది మనకి. ఎందుకంటే మరి ఇప్పుడు అనవసర విషయాల మీద మీ దృష్టి ఎక్కువ పెట్టుకుంటే అవసరమైన విషయాలు మరి ఉండవు కదండి మన దగ్గర. అలా కాబట్టి ఈ విధంగా ఆఖరి యజ్ఞమైనటువంటి ఉపవాసంలోకి మనం వచ్చాం. ఏంటది? నియత ఆహార. ఇప్పుడు నియత ఆహార అంటే ఏమిటంటే మనం ఆహార విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. అంటే భగవద్గీత ఆహారం గురించి 2 అధ్యాయముల్లో చెప్పబడింది. ఒకటి, మంచి క్వాలిటీ ఉన్న ఆహారం తీసుకోవాలి మనం. దాన్ని 17వ అధ్యాయంలో చెప్తుంది. 17వ అధ్యాయంలో క్వాలిటీగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. క్వాలిటీగా ఉన్న ఆహారం అంటే ఏంటి? సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఓకే. రెండవది క్వాలిటీ ఆహారం తర్వాత క్వాంటిటీ కూడా, అంటే ఎంత మోతాదులో ఎన్నిసార్లు తీసుకోవాలి, అది 6వ అధ్యాయంలో చెప్పింది. దీన్ని బట్టి మీకు ఏమైంది? అందుకే ఉపవాసము కూడా ఒక తపస్సు యజ్ఞంగా మారిందనమాట. ఇంతకీ ఉపవాసము అంటే ఏమిటి? కేవలం ఆహారం తినకుండా ఉండడమేనా? కాదు. అది దాని యొక్క మామూలు బయటికి కనిపించే అర్థం. మరి నిజమైన అర్థం ఏమిటి? ఉప అంటే సమీపం. ఉప అంటే సమీపం. వాసం అంటే ఉండడము. ఎవరికి దగ్గరగా ఉండడము? వంటగదికి దగ్గరగా ఉండడమా? మరి హోటళ్ళకి దగ్గరగా ఉండడమా? దేనికి ఉండడం దగ్గరగా? అంటే మీ ఆత్మగా ఉన్న పరమాత్మ చింతనకి దగ్గరగా ఉండడము అన్నారు. అందుకే ఎప్పుడైతే పరమాత్మ చింతనలో ఉండేవారికి ఈ ఆహార పదార్థాలు, కూరగాయలు, ఈ యొక్క మార్కెట్కి వెళ్ళడము, తేవడము, వండడము, తినడం, ఇవన్నీ టైం ఎక్కువ కదా, వాటన్నింటికి ఆ రోజు సెలవు ప్రకటించడం అన్నమాట. అందుకే ఈ సెలవు అనేది ఇవ్వాలి. మీ ఎప్పుడు కూడాను ఈ యొక్క ఇంజిన్ లాగా పనిచేస్తున్నటువంటి ఈ కడుపుకి మీరు రెస్ట్ ఇవ్వకపోతే ఓవర్ వర్క్, ఓవర్ లోడ్, ఓటీ అంటే ఓవర్ టైం డ్యూటీ చేసి చేసి తొందరగా పని చేయకుండా ఆగిపోతాయి. అందువలన వాటంతట అవే మనం ఎలాగైతే కారు సర్వీసింగ్ చేస్తున్నామో ఆ విధంగా మనం ఉపవాసం కూడా ఉండాలి. అంటే ఏంటి? భోజనం కూడా తీసుకోకుండా ఒక్కొక్కసారి ఉండాలి. 15 రోజులకు ఒకసారి ఏకాదశి వ్రతము ఏదో చెయ్యాలి. అయితే మీ అందరు నన్ను అడగాలి, మాకు షుగరు, ఇలాంటి బీపీలు, షుగరులు, అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కదా స్వామి, మేము కూడా ఉపవాసం లాగా అన్నం తినకుండా ఉంటే, ఆహారం తీసుకోపోతే ప్రమాదం కదా. ఓకే, మీకోసం కొంత మార్పులు జరిగినటువంటి ఆ యొక్క వ్రతం ఉన్నది. ఏంటది? మీరు పాలు తీసుకోవచ్చు, లేకపోతే పండ్లు తీసుకోవచ్చు, లేకపోతే ఒక్క పూట చిన్న అల్పాహారం లాగా టిఫిన్ తీసుకోవచ్చు. ఇవన్నీ ప్రవేశపెట్టారు. కానీ దాని అర్థం ఏంటి? వాటి మీద చింతన వద్దు. కొంతమంది అమ్మలు, అక్కలు ఉంటారు, ఉపవాసం అంటారు. ఈవేళ నేను ఉపవాసం అండి అని ముందే చెప్తారు పక్కింటోళ్ళకి. ఓకే, అవునా అంటారు. వాళ్ళు మంచి మంచి వేపుడులు, ఏవో కొత్త కొత్త వంటలు స్టార్ట్ చేస్తారు పక్క వాళ్ళు. ఎందుకు? ఈవిడ ఉపవాసం ఉన్నది కాబట్టి వాళ్ళు స్టార్ట్ చేస్తారు పక్కన. అప్పుడు చూసి ఏం వండుతున్నారు అడుగుతుంది ఇల్లయ్యమ్మ. ఏముందండి, ఏది వెరైటీ చెప్తాను. నేను ఇవాళ ఉపవాసం కాదండి, నేను తిన్నాండి అంటే ఈవిడి పైకి ఉపవాసమే తప్ప మనసంతా పక్క ఇంట్లో ఒక వంటగదిలో ఉంది ఈవిడి ఒక దృష్టి. అది అతను ఆవిడని కాదు, మగవాళ్ళు ఆడవాళ్ళని ఇక్కడ డిఫరెన్సెస్ ఏం కాదు, అందరూ ఒక సమానమే ఇక్కడ. కాబట్టి ఇలాంటి ఉపవాసాలు, వ్రతాల వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు అని చెప్పారనమాట.
ఈ విధంగా ఈ ప్రాణాయామ యజ్ఞము తర్వాత ఉపవాస యజ్ఞము మనం చేసిన తర్వాత ఎన్నైనా మనకి 12 సాధనలు అయిపోయినాయి. ఈ 12 సాధనలకి 11 సాధనలు ఒక ఎత్తు, జ్ఞాన సాధన అనేది యజ్ఞం అనేది ఒక ఎత్తు. అయితే భగవాన్ శ్రీకృష్ణుడు ఏమంటున్నారంటే ఈ 12 యజ్ఞములు కూడా ఆహార నియమ యజ్ఞం అంటారు. దీన్ని ఏమంటారు? ఆహార నియమ యజ్ఞము. అయితే మీరు ఎప్పుడైతే ఆహార నియమాలు పాటించరో మీ పంచ ప్రాణాలు బలహీనమైపోతాయి. అంటే అనారోగ్యం మనకు వచ్చి పడుతుందన్నమాట. అందువలన ఎవరైతే ఆహార నియమాన్ని పాటిస్తారో వారి యొక్క పంచ ప్రాణాలు అంటే ఏంటి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇవి 5 పంచ ప్రాణాలు లోపల వర్క్ చేస్తున్నాయి మన కోసం. అవి మళ్ళీ ఆరోగ్యాన్ని పుంజుకుంటాయి ఎప్పుడు? మీరు ఆహార నియమాల్ని పాటించినప్పుడు. అందువలన ఈ అనారోగ్య పంచ ప్రాణాలని ఆరోగ్యమైన ప్రాణాలలో మనం ఆహుతిస్తామన్నమాట. దీన్నే ఆహార నీత ఆహార యజ్ఞం అన్నారు. అంటే ఏంటి? ప్రాణాన్ ప్రాణేషు జూహతి అని అన్నారు, చూసారా? అంటే ఈ యొక్క అనారోగ్య ప్రాణాలని ఆరోగ్యమైన ప్రాణములలో ఆహుతిస్తున్నాము. దీన్ని మనకి రేకి అని అంటుంటారు, చూసారా? ఇవన్నీ కూడా ఆహార నియమములు మీరు ఎప్పుడైతే పాటిస్తారో మీ యొక్క జీర్ణ వ్యవస్థ, మీ యొక్క రక్త ప్రసరణ క్రియ అన్ని కూడా అద్భుతంగా పనిచేస్తాయి. అయితే సర్వేప్యేతే యజ్ఞ విధ అంటే ఏంటి? ఈ 12 సాధనలు చేసిన వాళ్ళందరూ కూడా చాలా గొప్ప సాధకులు, తపస్విలే. మరి వాటి యొక్క ఫలం ఏమిటి, ప్రయోజనం అని అడిగారు అనుకోండి మీరు. అప్పుడు భగవాన్ అంటున్నారు, యజ్ఞ క్షపిత కల్మషాహ. అంటే ఎప్పుడైతే ఈ 12 యజ్ఞములు చేస్తారో వాళ్ళందరికీ కల్మషాలంటే దుర్గుణాలు, పాపములన్నీ కడిగివేయబడతాయి. ఏం పాపాలు అంటే? రిన్ను పౌడుతో వదులుతాయా? కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములనే ఈ యొక్క కల్మషాలు ఏవైతే మనం ఉన్నాయో మన లోపల అవి పూర్తిగా నాశనం అవుతాయి. మరి 12 కూడాను మనకి ఏం చేస్తాయి? దైవ నామ అంటే ఈశ్వర చింతన లేకుండా చేస్తే మీకు మెటీరియల్గా ఏమైనా సంపద కానీ లేకపోతే ఆరోగ్యంగా బాగుంటుంది తప్ప మీకు ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి మీకు ఏమీ ఉండదు. మరి దాన్ని ఏం చేయాలి మనము? ప్రతి దాని యందు ఈశ్వర స్మరణ, ఈశ్వరార్పణం చేయడం వలన మీరు దీన్ని ఆధ్యాత్మిక వృద్ధి సాధిస్తారు. అందువలన మీరు ఆహారం తినకుండా ఉంటే ఆకలిగా బాధపడుతూ ఉంటారు. దాన్ని ఏకాదశి వ్రతంగా చేసుకుంటూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. నేను ఈశ్వర చింతనలో తపస్సులో ఉన్నానని. ఈ కిటిక తెలిస్తే మీరు యోగులు, లేకపోతే భోగులు అవుతారు. భోగి తర్వాత రోగిగా మారి దేనికి ప్రయోజనం లేకుండా పోతాం. సో ఈ విధంగా 12 యజ్ఞాలు అయినాయి. అయితే మరి 12 యజ్ఞముల యొక్క గొప్పతనం ఏమిటి? అందుకే మనకేమంటారంటే ఈ 12 యజ్ఞములు చేసేటప్పుడు కూడా మనకు ఒక విషయం మనం గమనించాలి. ఏంటది? 11 యజ్ఞములు ఒక రకము, ఒక యజ్ఞం ఒక రకము. ఏంట ఒక రకము అంటే ఈ 12 యజ్ఞములన్నీ కూడా ఆత్మయజ్ఞము, జ్ఞానయజ్ఞం ఒకటి. మిగతా 11 యజ్ఞములు ఏంటి? దైవ యజ్ఞము, తర్వాత ఇంద్రియ నిగ్రహ యజ్ఞము, విషయభోగ యజ్ఞము, మనో నిగ్రహ యజ్ఞము, ఇవన్నీ చెప్పాను నేను. ప్రాణాయామ యజ్ఞములన్నీ, యోగ యజ్ఞము అన్నీ చెప్పాను. దాన యజ్ఞం, ఇవన్నీ కూడా కర్మయజ్ఞాలు అంటారు. అంటే 11 యజ్ఞములు ఒక రకము, జ్ఞానయజ్ఞం ఒక రకము. అందువలన మనం మొట్టమొదట పశు ప్రవృత్తిగా ఉన్న మనుషులు మనుష్య ప్రవృత్తిలోకి మనం రావాలి.
మనుష్య ప్రవృత్తిలోకి వచ్చిన మీరు దైవ ప్రవృత్తిలోకి మారాలి. అప్పుడే మీరు జీవన్ముక్తులుగా మారుతారు. అయితే దీన్ని సర్వే అపి యజ్ఞ విధాః అన్నారు ఈ శ్లోకంలో. అంటే ఏంటి? అందరూ గొప్పవాళ్ళు, వీళ్ళని ద్విజులు అంటారు. నేను చెప్పినటువంటి ఈ 12 యజ్ఞాలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ కృష్ణ పరమాత్మ ఈ 12 ఎంచుకున్నారని అర్థం. వీళ్ళని ద్విజులు అంటారు. ద్విజులు అంటే రెండవసారి పుట్టిన వాళ్ళు. ఏంటి? మామూలుగా తల్లి కడుపున పుట్టింది ఒకటి, తర్వాత శాస్త్ర ప్రకారంగా ఈ విధంగా మనం యజ్ఞోపవీతం ఉపనయనం చేసుకొని శాస్త్ర ప్రకారంగా జీవించడము రెండవ జన్మ. మరి తర్వాత అసలు నేను పుట్టుకే లేదు, అజహ నజాయతే నమ్రియతే కదా. అంటే పుట్టుక లేని స్థితికి చేరుకోవడమే వేదము యొక్క లక్ష్యం అన్నమాట. సో ఈ విధంగా మనము ఏం చేశాము? 12 యజ్ఞాలు చేసేసాం. అయితే దాని యొక్క ఫలం, ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు చెప్తున్నారన్నమాట. ఏంటి ప్రయోజనమా? ఇప్పుడు చూడండి దాని యొక్క ప్రయోజనం. యజ్ఞశిష్టామృత భుజ, యజ్ఞశిష్టామృతభుజః యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం, యాంతి బ్రహ్మ సనాతనం, యాంతి బ్రహ్మ సనాతనం. నాయం లోకోస్త్యయజ్ఞస్య, నాయం లోకోస్త్యయజ్ఞస్య, నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా, కుతోన్యః కురు సత్తమా, కుతోన్యః కురు సత్తమా. యజ్ఞశిష్టామృత భుజ యాంతి బ్రహ్మ సనాతనం, యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం, యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం. నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా, నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా, నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ఇప్పుడు 12 యజ్ఞములు చూసాం మనం. అయితే మన వేదం ప్రకారం ఏమంటున్నది? మనకి సూర్యోదయం ముందే మనం ఖచ్చితంగా లేవాలి అని చెప్పింది కండిషన్. ఎందుకంటే సూర్యుడు మన సృష్టికర్త స్థితి లయకర్త స్వరూపమైన పరమాత్మకి సాక్షాత్తు ప్రత్యక్ష రూపం మీరు చూడాలి అంటే సూర్యుడే ప్రత్యక్ష రూపం అని చెప్పింది వేదములో. ఆ వేదం చెప్పిన మాట వదిలేసి ఎవరెవరో చెప్పినవో ఆ ఊహంలో, వాళ్ళ కల్పనలు, వాళ్ళ పైత్యం అనిపోయి వెళ్తున్నాం. అందువలన వేదమంతా సూర్యుడి గురించి ప్రత్యక్ష పరమాత్మ దర్శనము ఉదయాన్నే. అందువలన మనని దీవించడానికి, మనకి అనుగ్రహించడానికి ఉదయాన్నే సూర్యుడు అలా ఉదయిస్తున్నారు. కానీ మనము 10 గంటలకి 11 గంటలు లేచి అసలు ఇవాళ సూర్యోదయం లేదండి, దెర్ ఇస్ నో సన్ రైజ్ ఎట్ టుడే అంటాడు ఒకడు. అది లేచింది 10 గంటలకి, ఆడికి ఎప్పుడు సూర్యోదయం తెలుస్తుంది చెప్పండి? అందువలన మనం ఉదయం లేచిన వెంటనే బెడ్ కాఫీ ఎప్పుడు చాలా ప్రమాదం. ఎందుకంటే బెడ్ మీద ఉండి నువ్వు టీ కాఫీ తాగకూడదు. సూర్యోదయానికి ముందు లేవాలి, స్నానపానాలు కాలకృత్యాలన్నీ తీర్చుకొని ప్రార్థన చేసి ఏదైనా తీసుకోవాలి. దాన్ని యజ్ఞం అవుతుంది. బెడ్ కాఫీ తాగుతూ తొందరలోనే ఆయన డెడ్ కాఫీకి వెళ్ళిపోతారని అర్థం.
కాబట్టి బెడ్ కాఫీలు అనేది మన సంప్రదాయంలో లేవు. లేచిన వెంటనే టీవీ ఆన్ చేయడము, వార్తాపత్రికలు పేపర్లు చదవడము, న్యూస్ల గురించి, రాజకీయాల గురించి ఇలాంటి విషయాలు మాట్లాడడం అనేది మన సంప్రదాయం కానే కాదు. మన సంప్రదాయం చాలా గొప్పది. ఎందుకు అంటున్నానంటే మనది కాబట్టి గొప్పది అంటున్నారు స్వామి అని అనుకోకూడదు మీరు. ఎందుకు అంటున్నానంటే మన వేదం ఏం చెప్పిందంటే సృష్టి జరుగుతున్న సమయంలో బ్రహ్మ మొదటిసారిగా ఉచ్చరించిన పదం ఏంటి తెలుసా? ఓ. అందుకే మన సంప్రదాయం ఏంటి? వైదిక సంప్రదాయము ఏది ప్రారంభించినా ఓ. మన ధ్యానం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఓ. మన క్లాసు ఏ విధంగా ప్రారంభమవుతుంది? ఓ. మనం చేసే యజ్ఞం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఓ. ప్రతి ఒక్కటి ఆరంభంలో మనము ఓం అంటే మనది ఓం సంప్రదాయం, అంటే బ్రహ్మ సంప్రదాయం, వైదిక సంప్రదాయం మంది. మరి టెలిఫోన్ కనిపెట్టిన గ్రహం బెల్ మొట్టమొదటి ఏం ఉచ్చరించాడు? హలో. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఫోన్ ఎత్తిన ప్రతి ఒక్కరు ఏమంటున్నారు? హలో. చూసారా? హలో సంప్రదాయం అది. అందువలన మీరు ఓం సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఆ ఋషుల యొక్క వంశ పారంపర్యము, సాక్షాత్ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ వారసులము, సంతానం మనము. కాబట్టి ఇప్పటి నుండైనా సరే మీరు ప్రతి ఒక్కరు ఓం లేదా రామ, కృష్ణ, శివ, దేవి, అమ్మ, ఏదో ఒకటి, భవాని, గణేష్, హనుమాన్, ఇవన్నీ కూడా సమానమే. ఆ ఓంకే ఇవన్నీ పేర్లు, వేరు వేరు పేర్లు ఇవి అర్థం. కాబట్టి ఇది మన సంప్రదాయము. అందువలన లేచిన వెంటనే స్నానం ఒక పెద్ద యజ్ఞం అది. ఆ స్నానం చేస్తూ కూడా మీరు ఏదైనా ఒక సూక్తం, పురుష సూక్తం కానీ ఒక స్తోత్రం కానీ, నాకేం రావు స్వామీజీ, అట్లీస్ట్ రామ వచ్చు కదా, ఏదో ఒక రామ, కృష్ణ, శివ, అది కూడా చెయ్యాలి. అందుకే మనకి వేదం ఏం చెప్తుందంటే, వేద వైదికులు ఉండేవాళ్ళు అగమర్ష సూక్తం అని ఒకటి ఉంది. అంటే అత్యాశనాదాపానా యుగ్ర ప్రతిగ్రహాత్ తన్నో వరుణో రాజా ప్రాణినా హ్యవంశతు సోహమ పాపో విరజో నిర్ముక్తో ముక్తి ముక్త కిల్బిష అంటుంది. అంటే నేను అతిగా తినేసాను, రాత్రి పొరపాటు అయ్యింది, నా యొక్క అతిగా తినడం వలన దాన్ని జీర్ణం చేసే ఓ పరమాత్మ, నేను పాపం చేశాను, తప్పు చేశాను, అతిగా తిన్నాను, నిన్న అనేక అకృత్యాలు చేశాను, వాటి నుండి నాకు విముక్తి చెయ్యి, నేను నీటికి దూషించాను, భూమికి దూషించాను, వాటన్నింటి నుండి నాకు విముక్తి చెయ్యి అని ఈ విధంగా సకల పాపముల నుండి నన్ను విముక్తి చెయ్యి అని ప్రార్థన చేస్తూ స్నానాలు చేస్తుంటారు మన వాళ్ళు. ప్రతి దానికి మనకు ప్రార్థన ఉన్నది. మనమేంటి, మాకు ఆ సూక్తాలు రావు, మాకు ఆ మంత్రాలు రావు, ఏమి నష్టం లేదు, మీరు రామకృష్ణ ఏదో ఒక ఈశ్వరు నామం తీసుకోండి సరిపోతుంది అని చెప్తున్నారు. ఈ విధంగా మనము ఎప్పుడైతే ప్రతి వ్యవహారంలో ఈశ్వరుని మీరు చొప్పిస్తే దాన్ని శిష్టం అంటారు. శిష్టం అంటే ప్రసాదం. యజ్ఞ శిష్టం అంటే యజ్ఞ ప్రసాదం. అమృత, అది అమృతం అయిపోతుందంట. చూసారా? అమృతం ఏ విధంగా అవుతుంది? ఎందుకు అవుతుందంటే అమృతత్వ హేతుత్వాత్, అంటే మీకు మోక్షానికి తీసుకెళ్ళడానికి కారణం అవుతుంది. కాబట్టి ఎందుకు? ఈ యజ్ఞ సాధన వలన అంతఃకరణ శుద్ధి జరిగి జ్ఞానయోగంలోకి వెళ్తారు. కాబట్టి జ్ఞానయోగం నుండి ఆత్మస్వరూప దర్శనం జరుగుతుంది. కాబట్టి దీన్ని అమృతము, యజ్ఞశిష్టామృతము. భుజ అంటే భోక్తారః అంటే ఏంటి? మోక్ష కారణభూత యజ్ఞ ప్రసాద భోక్తారః అంటారు దీన్ని సంస్కృతంలో. కాబట్టి ఇది మీకు మోక్షానికి కారణమవుతున్నది. మరి వాళ్ళు ఏమవుతారు? సనాతనం బ్రహ్మ పరం తత్వానికి యాంతి, స్వయంగా వాళ్ళే దర్శించి పొందుతారు. ఎలా పొందుతారు? మీకు డౌట్, స్వామీజీ ఇవన్నీ ఎలా పొందుతారు, మోక్షాన్ని ఎలా పొందుతారు?
మనం ఇంత ముందే చెప్పాను 12 యజ్ఞ సాధన చెప్పాను. అందులో ఒకటి ఆత్మజ్ఞాన యజ్ఞం చూశాము. మిగతా 11 కర్మలు ద్రవ్య పదార్థాలతో ఉన్నాయి. సో అందువలన ఈ 11 కలిపి ఒక సెక్షను, ఆత్మజ్ఞాన యజ్ఞం అనేది ఒక సెక్షన్ అన్నమాట. అందువలన ఎవరైతే ఈ 11 రోడ్లలో ప్రయాణించి జ్ఞానయజ్ఞం అనే చివరి మార్గాన్ని చేరుకోవాలి. మీకు ముందే చెప్పాను నేను, గుడికి వెళ్ళేందుకు అనేక మార్గాలు ఉంటాయి, కానీ గర్భగృహకి ఒకటే మార్గం. ఈ 11 సాధనలు కూడా ఏ సాధనైనా మీరు పాటించండి, 11 పాటించినా మంచిదే. కానీ ఈ 11లో కొంతమంది కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. అందువలన ఈ 11 అనేది ఏదైనా మీరు ఎంచుకోవచ్చు, కానీ చివరికి మాత్రం జ్ఞానయోగంలోకి రావాలి. ఎందుకు రావాలి అంటే, జ్ఞానయోగంలోకి రాకుండా చేసిన యజ్ఞ సాధనలన్నీ అసంపూర్ణము. మరి మిగతా యజ్ఞ సాధన చేయకుండా జ్ఞానయోగంలోకి నేను వస్తానంటే అది అసాధ్యం. మీరు చెప్పండి, మన పిల్లవారికి డాక్టర్ చెయ్యాలి, మరి కింద చదువులన్నీ చదవకుండా డాక్టర్ అనేది అసంపూర్ణము, చేయకుండా అనేది అసాధ్యం. మరి కింద చదువులు చదువుకొని డాక్టర్ ఎంబీబీఎస్కి వెళ్ళలేదు అనుకోండి, అది అసంపూర్ణము అని అర్థం. అయితే ఈ విధంగా ఎవరైతే అత్యంత ఆధ్యాత్మిక జీవనము ఈ యజ్ఞాలతో గడిపి ఈ జ్ఞాన యజ్ఞం చేస్తారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అవశ్యం, తప్పకుండా అని చెప్పారు కృష్ణ పరమాత్మ. అయితే దీన్ని ఎగతాళిగా చేసి చేయని వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ భగవాన్ శ్రీకృష్ణ చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు, నిందిస్తున్నారు. ఏంట నింద? అయజ్ఞస్య, ఎవరైతే ఇవి పాటించరో. మీరు డాక్టర్ మీకు మీ యొక్క రోగానికి అన్ని నియమాలు చెప్తాడు, మీరు పాటించకపోతే డాక్టర్కి ఏమవుతుంది? కోపం వస్తుందా లేదా? నీ అనారోగ్యంతో నువ్వు పోతావు అంటాడు, శపిస్తాడు డాక్టర్. ఆ విధంగా భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, ఇది ఒక రకం శాపము లాంటిది. ఏంటది? అయం లోక నాస్తి. మీరు ఇవేవి పాటించకపోతే మీ ఆరోగ్యం కూడా బాగోదు, మీకు ఈ లోకములోనే ఎటువంటి సుఖము శాంతి ఉండదు. పోనీ శరీరము విడిచిపెట్టిన తర్వాత పొందే ఆ పరమగతి ఏమైనా ఉంటుందా? అక్కడ అంతకంటే సుఖము శాంతి ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదంటే, ఉట్టి కట్టిందట ఒక అమ్మగారు. ఇలాగ ఉట్టి అందుకోవడానికి ఇలాగా ఒక చిన్న జంపు గెంతు ఇలాగ అయ్యిందంట. ఉట్టి అందలే, కానీ స్వర్గానికి నిత్యం లేసి స్వర్గం అందుకుంటానని ప్రయత్నిస్తుందట తల్లి. ఉట్టికి అందనమ్మ స్వర్గానికి నిచ్చినేసింది అంటారు మన వాళ్ళు పెద్దలు. అంటే నీవు ఈ లోకములోనే నీ సుఖశాంతి లేనప్పుడు ఇంకా తర్వాత లోకములో నీ సుఖశాంతులు అంటే అదంతా ఎండమావుల్లో నీరులాగా. కాబట్టి వాళ్ళకి ఇక్కడ సుఖశాంతులు లేవు, తర్వాత కూడా సుఖశాంతులు పొందరు అని వాళ్ళ మీద ఒక రకమైనటువంటి తీవ్రంగా కృష్ణ పరమాత్మ చెప్పారు. సో ఇక్కడతో మనకి 12 యజ్ఞులు అయిపోయినాయి. ఈ 12 యజ్ఞుల యొక్క ప్రయోజనం కూడా మనము చూసాము. ఇక పైన ఈ యొక్క స్తుతి, ఈ యొక్క ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనం, దాని యొక్క స్తుతి చేసి దాన్ని ఏ విధంగా పొందాలి. ఇంతవరకు అయితే జ్ఞాన యజ్ఞం అని పైపైన చెప్పారు, దాని గురించి పూర్తిగా చెప్పలేదు. కాబట్టి దాని యొక్క స్తుతితో పాటు అది ఎలా పొందాలి అనేది తర్వాత భాగము వస్తుంది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.